ఇక ఈరోజు దసరా బుల్లోడు 1971లో విడుదలై బ్రహ్మాండంగా విజయవంతమైనటువంటి సినిమా దసరా బుల్లోడు. ఇది 1971 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలయ్యి విజయాన్ని సాధించింది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై విబి రాజేంద్ర ప్రసాద్ తానే నిర్మించి తానే దర్శకత్వం వహించినటువంటి సినిమా. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, చంద్రకళ ముఖ్య పాత్రలు పోషించారు. సంగీతం కెవి మహాదేవన్ సమకూర్చారు. ఈ సినిమా అన్ని రకాలుగా బాగా విజయవంతంగా నడిచింది. ఈ సినిమాను జితేంద్ర హీరోగా, రేఖ, షబ్నాజ్ మీలు నాయికా నాయకులుగా హిందీలో రాస్తే ప్యార్ కే అనే పేరుతో పునర్నిర్మించారు. ఈ సినిమాలో ఇంకా ఎస్వి రంగారావు, సూర్యకాంతం, రావకొండలరావు, గుమ్మడి మొదలైన వారు కూడా నటించారు. ఈ సినిమాలో పాటలకి నేపథ్య గానం ఘంటసాల, ఎస్పి బాలు, పి సుశీల, గీత రచన ఆత్రేయ. ఇక ఈ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి. ఒకటి అరెరెరి ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి అనే పాటలో ఘంటసాల, పి సుశీల పాడగా నాగేశ్వరరావు, వాణిశ్రీ చాలా హుషారుగా నటించారు. తర్వాత ఒక టీజింగ్ పాట ఓ మల్లయ్య గారి ఎల్లయ్య గారి కళ్ళబొల్లి బుల్లయ్యో అయ్యా బుల్లయ్య అనేటువంటి పాటను ఘంటసాల, పిఠాపురం బృందం పాడారు. ఇక చాలా ఫేమస్ పాట చేతిలో చెయ్యేసి చెప్పు బావా చేసుకున్న భాషలు చెరిగిపోవని మరచిపోనని. ఈ పాట మళ్ళీ విషాదంలో కూడా వస్తుంది. అప్పుడు సుశీల ఒక్కరే పాడతారు. ఈ పాటని ముందు పాడే పాటను సుశీల, ఘంటసాల పాడతారు. ఇక నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే చిన్నవాడే అయ్యయ్యో మన చేత చిక్కినాడే అనేటువంటి పాటను సుశీల, ఎస్ జానకి, ఘంటసాల పాడగా అక్కినేని నాగేశ్వరరావు, చంద్రకళ, వాణిశ్రీ అభినయిస్తారు. ఇక పచ్చగట్టి కోసేటి పడుచుపిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుచుపిల్ల అనేటువంటి పాటను ఘంటసాల, పి సుశీల పాడారు. ఇంకొక టీజింగ్ సాంగ్ వినరా సోరమ్మ వీరగాథలు వీణుల విందుగా అనేటువంటిది ఘంటసాల, పిఠాపురం బృందం పాడారు. ఇంకొక విషాద గీతం వెళ్ళిపోతున్నావా అమ్మ ఇల్లు విడిచి నన్ను మరిచి వెళ్ళిపోతున్నావా అని ఘంటసాల అద్భుతంగా పాడారు. ఇక లాస్ట్లో స్వార్థమే తాండవించు ఈ జగతిలోన మంచి ఇంకను కలదని మనకు తెలుసా అని సాకి పాడుతుంది, ఘంటసాల, సాకి. ఈ పాటను ఈ చిత్రం చాలా విజయవంతమైంది. ఈ వీడియోని